టైమ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా ఇది ఒకసారి చూడండి. స్పీడ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. రిలేటెడ్గా ఉంటుంది, నేను తీసుకోవాలి కాదు. ఓకే, స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. అలాగే మనకి ఇంకా మనకి యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏంటి? ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అలాగే దాంతోపాటు ఇంకో ఫార్ములా ఉంది యావరేజ్ స్పీడ్కి. యావరేజ్ స్పీడ్ ఇంకో ఫార్ములా ఏంటి? ఇఫ్ ద ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ xkmph and ykmph respectively, then average speed formula ఏంటంటే 2xy by x plus y kmph. అలా నెక్స్ట్ మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? ఇఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ xkmph and ykmph respectively, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినా రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అనేది మనకు కంపల్సరీగా వచ్చింది. ఇఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, then what is the relative speed? Relative speed ఏమైంది? సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అయింది relative speed అనేది. అదే టూ ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకో, relative speed ఏమైంది? డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అయింది. ఇదే మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం, ఇక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సెట్ చేసి టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, కమ్ టు ద ప్రాబ్లమ్స్. ట్వంటీ ఫస్ట్ చూడండి. 20 దాకా అయిపోయింది కదా. 21st క్వశ్చన్. మెటీరియల్ ల్యాబ్ పక్కన చూడండి అబ్బాయి ఎవరన్నా, అంటే లేదా ఫోటో తీసుకున్నారు కదా, ఫోన్లో తీసుకున్నారు కదా. ఓకే, 21st. ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ A and B are two stations. A train cover the distance between A and B in 45 minutes. If the speed is reduced by 5 km/h, then the same distance is covered in 48 minutes. Find the distance between A and B. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ జాగ్రత్త చూడండి, కొన్ని లెవెల్ పెరిగింది అన్నమాట క్వశ్చన్స్. నేను దాకా ఒకటి చేసి ఇప్పుడు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇంకా లెవెల్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. A and B are two stations అండి. ఒక ట్రైన్ A నుంచి Bకి ఎంత టైంలో కవర్ చేసిందండి? 45 minutes. ఫస్ట్ టైం ఎంత టైం పట్టింది? 45 minutes. తర్వాత ఏమైందంటే స్పీడ్ అనేది 5 km/h రెడ్యూస్ చేశారు. ఇందాక ఒరిజినల్ స్పీడ్ ఎంతో తెలియదండి, దాని మీద 5 km/h స్పీడ్ రెడ్యూస్ చేయడం వల్ల 45 minutes పట్టే టైము అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 48 minutes పట్టింది. అంతే కదా, మరి స్పీడ్ రెడ్యూస్ అయితే ఆటోమేటిక్ టైం ఎక్కువ పెరిగింది కదా. ఎందుకంటే స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్. ఓకే, మరి వాడు ఏమడుగుతున్నారంటే ఈ రెండు ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఎంతో కనుక్కోమంటాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A and B. మరి నాకు డిస్టెన్స్ బిట్వీన్ A and B కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి, నాకేం కావాలి? స్పీడ్ కావాలి, టైం కావాలి. టైం అంటే ఉంది, స్పీడ్ కనుక్కోవాలి కదా. ఓకే, సో ప్రాబ్లం అనేది ఎలా చేద్దాం. వాడు ఇచ్చింది ఏంటంటే మీకు ఓన్లీ టైమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంత టైం పట్టింది? 45 minutes. సెకండ్ ఎంత టైం పట్టింది? 48. దానికి కారణం ఏంటి? స్పీడ్ అనేది రెడ్యూస్ బై 5 km/h. ఫాలో ప్రాసెస్ అంటే అలా కాదు, వాడు టైం ఇచ్చాడు కాబట్టి టైం రేషియో కనుక్కుందాం. మన టైం రేషియో కనుక్కుందాం. టైం రేషియో ఏంటండి? 45:48. అలాగే 315s and 316s. రేషియో ఏంటండి? 15:60. టైం రేషియో ఏంటండి? 15:60. టైం రేషియో 15:16 అయితే స్పీడ్ రేషియో ఏమైంది? టైం రేషియో A/B అనుకోండి, స్పీడ్ రేషియో ఏమైంది? B/A కదా. ఎందుకంటే స్పీడ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అప్పుడు మన స్పీడ్ రేషియో అయితే 16:50. అంటే ఒరిజినల్ స్పీడ్ 16 parts అయితే స్లో స్పీడ్ ఎంత? సెకండ్ స్పీడ్ ఎంత? 15 parts. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎన్ని parts ఉంది? 1 part. మరి ఈ రెండింటి మధ్య ఎంత స్పీడ్ డిఫరెన్స్ ఉంది? యాజ్ పర్ ప్రాబ్లం 5 km/h. ఫస్ట్ స్పీడ్ కను సెకండ్ స్పీడ్కి డిఫరెన్స్ ఎంత అండి? 5 km/h. అప్పుడు 1 part = 5 km/h అనుకోవచ్చా లేదా? నేను ఒరిజినల్ స్పీడ్ కనుక్కున్నాను. ఒరిజినల్ స్పీడ్ ఎన్ని పార్ట్స్ అండి? 16 parts. 16 parts ఎంత అండి? 16 × 5 స్పీడ్ ఏమైంది? 80 km/h. అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ స్పీడ్? 80 km/h. 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఫస్ట్ టైం ఎంత టైం పట్టింది ఆ ట్రైన్ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి? 45 minutes. ఇప్పుడు వాడు ఏమవుతున్నాడు? డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అండ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ టైమే కదా. మరి 80 km/h స్పీడ్ ఎంత టైం పట్టింది? 45 minutes పట్టింది. మరి స్పీడ్ km/hలో ఉన్నప్పుడు టైం మినిట్స్లో ఉండొచ్చా? ఉండకూడదు, దాన్ని కూడా అవర్స్లో మార్చాలి. మరి మినిట్స్ అవర్స్లో మార్చాలంటే 45/60, 24 23 315. డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అండి? 60 kilometers. అంతే ప్రాబ్లం. నోట్ చేసుకుని మళ్ళీ చూద్దాం. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని జాగ్రత్త ఫాలో 10 ప్రాబ్లమ్స్. ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాకుండా జస్ట్ క్లియర్ డౌట్స్. ఎందుకంటే టైం డిస్టెన్స్ ఏంటంటే జనరల్గా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. అంటే మనకి ఏంటంటే ఫస్ట్ టైము ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 45 minutes టైం ఇచ్చాడు.
సెకండ్ టైం ఏం చేశాడంటే స్పీడ్ అనేది రెడ్యూస్ బై 5 kmph, దానివల్ల టైం ఎంత పట్టింది 40. అంటే మనం ఏం కనుక్కున్నాం, టైం రేషియో కనుక్కున్నాం. టైం రేషియో వచ్చరికి 45:48 అంటే టైం రేషియో ఎంత 15:60. మరి టైం రేషియో 15:60 అయితే స్పీడ్ రేషియో ఎంత రివర్సే కదా. మరి ఈ రెండు స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. ఎంత ఎన్ని kmph గ్యాప్ ఉంది, 5 kmph. అప్పుడు ఒరిజినల్ స్పీడ్ కనుక్కున్నాం 80 kmph. అప్పుడు డిస్టెన్స్ కనుక్కున్నాం, అంతే కదా. అండ్ కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, 22nd ప్రాబ్లం. చూడమ్మా, ఇది 21st రివర్స్ అమ్మ. 2 stations are 150 kilometers apart. First of all, problem జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. 2 stations are 150 kilometers apart. A train cover the distance with a constant speed. If the speed is increased by 5 kmph, then it takes 1 hour less to cover the distance. Find the speed of the train. ఆ 2 స్టేషన్స్ మీద డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 150 kilometers ఇచ్చాడు. ఇప్పుడు ఒక ట్రైన్ అనేది ఒక స్పీడ్తో ఆ డిస్టెన్స్ని కవర్ చేసిందండి. సెకండ్ టైం స్పీడ్ అనేది ఇంక్రీజ్ బై 5 kmph. స్పీడ్ 5 kmph ఇంక్రీజ్ చేస్తే టైం ఎంత తక్కువ పట్టిందంటే, ఇందాక పట్టిన టైం కంటే 1 hour లెస్. ఇందాక ఎంత టైమో మనకు తెలియదు, ఇందాక ఎంత స్పీడో తెలియదు. మరి స్పీడ్ అనేది 5 kmph ఇంక్రీజ్ చేయడం వల్ల ద టైం టేకెన్ 1 hour లెస్ టు ద ప్రీవియస్ టైం. అదొకటి ఇచ్చాడు. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఒరిజినల్ స్పీడ్. మరి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలుసా, తెలియదు. కాబట్టి ఆ ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ x అనుకోండి, x kmph అనుకోండి. చేస్తున్నామా? ఇప్పుడు ఆ రెండు ప్లేసెస్ డిస్టెన్స్ అంతా 150. ఫస్ట్ ఆ 150 కిలోమీటర్ డిస్టెన్స్ని x kmph స్పీడ్తో ట్రావెల్ చేశాడు అనుకున్నాం. అదే ఒరిజినల్ స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఏమైంది, టైం వచ్చిందా లేదా. ఇది ఫస్ట్ కేసు అనమాట. సెకండ్ కేసులో కూడా సేమ్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్ మోర్తో ట్రావెల్ చేసింది, 5 kmph. నా వాట్ ఈస్ ద స్పీడ్, x+5 కదా. ఒరిజినల్ స్పీడ్ x అంటే 5 kmph, ఇంక్రీజ్ అంటే x+5 కదా. మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్ టైం వచ్చింది. ఈ రెండింటి మధ్య టైం డిఫరెన్స్ అంతా అదే ఇచ్చింది. ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి టైం డిఫరెన్స్ అంతా 1 hour కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, పొరపాటున ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయబడండి. ఎందుకంటే ఇది సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మన ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి, ఆలోచించాలి. ఎన్ని ఆలోచించకుండా మీరు ఏంటంటే ఆన్సర్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ చూడండి. మీకు ఆప్షన్స్ ఎలా ఉన్నావు, 20. సెకండ్ ఆప్షన్ వస్తుంది మనకి 25, థర్డ్ ఆప్షన్ 30 అండ్ ఫోర్త్ ఆప్షన్స్ 40 ఉండదుగా. ఆప్షన్స్ ఎలా ఉంటాయి కదా. సో ఎక్స్ ఏ వాల్యూ తీసుకుంటే నాకు రైట్ సైడ్ 1 వచ్చిందో సబ్స్టిట్యూషన్ చేయండి. ఆన్సర్ టు క్వశ్చన్ సబ్స్టిట్యూషన్, అదేదా. అంటే మీరు తీసుకునే వాల్యూ ఎలా ఉండాలంటే 150ని డివైడ్ చేయాలి, x+5 కూడా 150ని డివైడ్ చేయాలి. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ వాల్యూ ఏం రావాలండి, 1 రావాలి. దట్ 150 డివైడ్ చేసిందా, 25 డివైడ్ చేస్తుంది కదా. చూద్దాం, డివైడ్ చేసినంత మాత్రం 1 వచ్చింది అనుకోకూడదు. 150/25 ఎంత వస్తుంది, 6 వస్తుంది. 25 6 కదా. నెక్స్ట్ 150/30 ఎంత వస్తుంది, 5. 6 - 5 ఎంతమ్మా, 1. అంటే వాట్ ఈస్ ద ఎక్స్ హియర్, 25 kmph. ఎందుకంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినా కూడా మన ఫ్యాక్టర్స్ కోసం ఆలోచించాల్సిందే. ఈ ఆలోచించే బదులు ఎలా కింద ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి, ఆన్సర్ వచ్చింది. ఓకే, అమ్మా ఇప్పుడు 23 నుంచి 28 దాకా మరి రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ బేస్ అయి ఉంటాయి ఈ 6 ప్రాబ్లమ్స్. 23 నుంచి 28. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్? ఇఫ్ ద 2 ఆబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ దే ఆర్ ట్రావెలింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్, దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, సమ్ ఆఫ్ దర్ స్పీడ్స్ తీసుకుంటాం. రెండు ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, సమ్ ఆఫ్ దర్ స్పీడ్స్ తీసుకుంటాం. ఇఫ్ ద 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రావెలింగ్ ద సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్స్ తీసుకుంటాం. ఓకే, అది కాన్సెప్ట్. 23rd చూడండి. 23. A thief steals a car. పదం మెసేజ్ చూడండి అక్కడ, స్టీల్ STAL గమనించండి. A thief steals a car at 1:30 PM and drive at 40 kmph. A thief steals a car 1:30 PM and drive it at 40 kmph. అతను 1:30 PM కి కార్ తీసుకెళ్ళాడంట. ఏ స్పీడ్ వెళ్తున్నాడు, 40 kmph స్పీడ్ వెళ్తున్నాడు. The theft is discovered at 2 PM. వాడు తను కాకపోయిందని ఇప్పుడు ఐడెంటిఫై చేసాడు, 2 PM ఐడెంటిఫై చేసాడు. అవునా, కార్ ఏమో 1:30కే పోయింది, వాడు 40 kmph స్పీడ్ వెళ్తున్నాడు. ఓకే, అండ్ ద ఓనర్ సెట్స్ ఆఫ్ అంటే స్టార్టెడ్ ఇన్ అనదర్ కార్ ఎట్ 50 kmph. మరి వాడు క్యాచ్ చేయాలి కదా, ఇదేం చేశాడు, వేరే కార్లో
హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయ్యాడు, అప్పుడే గైడ్ వేసింది. సో ఏ స్పీడ్ వెళ్తున్నాడు? 50 km స్పీడ్ వెళ్తున్నాడు. మరి ఈ విల్ ఓవర్టేక్ ద థీఫ్ ఎట్ వాట్ టైం? అతను థీఫ్ని ఏ టైంకి ఓవర్టేక్ చేస్తాడో కనుక్కోమంటాడు. ఏమండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏ టైంకి క్యాచ్ చేస్తాడు, ఓవర్టేక్ చేస్తాడో కనుక్కోవాలన్నా అసలు ఎన్ని అవర్స్ తర్వాత ఓవర్టేక్ చేస్తాడో కనుక్కోవాలి. మామూలు ప్రాబ్లం చేసే ముందు జనరల్గా మాట్లాడుతున్నాం. కార్ ఎప్పుడు పోయింది? 1:30. కార్ పోయిందని ఓనర్ ఎప్పుడు ఐడెంటిఫై చేశాడు? హాఫ్ అన్ అవర్. మరి ఆ థీఫ్ ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు? అంటే 1 అవర్కి ఎంత స్పీడ్? 40 కిలోమీటర్స్ కదా. 1 అవర్కి 40 కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్కి ఎంత డిస్టెన్స్ అమ్మా? 20 కిలోమీటర్స్. అంటే ఆల్రెడీ ఓనర్ స్టార్ట్ చేసేసరికి వాడు ఎంత దూరం ఉన్నాడు? 20 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఓనర్ ఏం చేయాలి? వాడితో ట్రావెల్ చేస్తానే ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ కవర్ చేస్తేనే కదా క్యాచ్ చేసేది, అవునా? అందుకే ఓనర్ ఏం చేశాడు? వాడికన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు? 50 km. థీఫ్ 40 km. మరి ఓనర్ థీఫ్ కన్నా 1 అవర్కి ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేస్తాడు? 1 అవర్కి. ఓనర్ ఏమో 1 అవర్కి 50 కిలోమీటర్స్ అమ్మా, థీఫ్ ఏమో 40 km/h. ఓనర్ థీఫ్ కంటే 1 అవర్కి ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేస్తాడు? 10 కిలోమీటర్స్. అతను కవర్ చేయాల్సిన ఎక్స్ట్రా డిస్టెన్స్ అంతా 20. ఎన్ని అవర్స్ పట్టింది? 2 అవర్స్. అంటే ఎన్ని అవర్స్ తర్వాత క్యాచ్ చేస్తాడు? 2 అవర్స్ నుంచి 2 అవర్స్ అంటే ఏ టైం నుంచి 2 అవర్స్? 2 PM నుంచి. అంటే ఏ టైంకి క్యాచ్ చేస్తాడు? ఇది మామూలుగా జనరల్గా అనుకునేది. ఇదే దాని ప్రాబ్లమేటిక్ ఎలా? మరి అన్ని జనరల్గా అనుకునేంత ఈజీగా రావుగా. ఓకే, ఇప్పుడు ఏ టైంకి క్యాచ్ చేస్తాడు అని కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? టీ కనుక్కోవాలిగా. అసలు ఎన్ని అవర్స్ తర్వాత క్యాచ్ చేస్తాడో కనుక్కోవాలా లేదా? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టైం. టైం అంటే ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై స్పీడ్. అంటే నేను టైం కనుక్కోవాలంటే నాకు డిస్టెన్స్ కావాలి, స్పీడు కావాలి. స్పీడ్ అంటే బాగానే ఉంది, ఇక రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓనర్ ఏమో 50 km స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, థీఫ్ ఏమో 40 km స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. దే ఆర్ మూవింగ్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం? డిఫరెన్స్ తీసుకుంటాం, సమ్ తీసుకుంటామా? డిఫరెన్స్ ఏమైంది? 10 అలా వచ్చి స్పీడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక డిస్టెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్లోనే ఓనరు 50 km స్పీడ్తో స్టార్ట్ అయ్యాడు, థీఫ్ 40 km. వీళ్ళిద్దరూ ఒకేసారి ఓనర్ స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళిద్దరు మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఇప్పుడు రేస్ స్టార్ట్ అవ్వాలంటే అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి కదా. ఓకే, ఇక్కడ కూడా మన ప్రాబ్లం స్టార్ట్ అవ్వాలంటే అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 20 కిలోమీటర్స్, అంతే కదా. అది డిస్టెన్స్. డిస్టెన్స్ ఏది తీసుకుంటామంటే అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో దట్ వాల్యూ రిప్రజెంట్ డిస్టెన్స్. అదేనా? దట్ వాల్యూ రిప్రజెంట్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? 20 కిలోమీటర్స్ కదా. ఫార్ములా అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 20 కిలోమీటర్. స్పీడ్ అంటే ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ రిలేటివ్ స్పీడ్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్. రిలేటివ్ స్పీడ్ ఏంది? ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ ద సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ సమ్. ఇప్పుడు వీళ్ళు సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారా, ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతున్నారా? సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అయితే మనం డిఫరెన్స్ తీసుకుంటాం, సమ్ తీసుకుంటామా? డిఫరెన్స్. మరి 50కి 40కి డిఫరెన్స్ ఎంత? 10. అంటే ఎన్ని అవర్స్ తర్వాత క్యాచ్ చేస్తారండి? 2 అవర్స్. ఎక్కడ నుంచి 2 అవర్స్? మన రేస్ స్టార్టింగ్ టైం ఎంత? 2 PM. 2 నుంచి 2 అవర్స్ అంటే ఎంతమ్మా? 4 PM. అది వాడు ఏదన్నా అడగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కనుక్కోవాల్సింది. నోట్ చేసుకోండి. మళ్ళీ చూడండి అమ్మా, ఏదైనా అవసరం ఏంటంటే వాడు ఏ టైం క్యాచ్ చేస్తాడు, ఎంత డిస్టెన్స్లో క్యాచ్ చేస్తాడు, ఏంది ఏం కనుక్కోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని అవర్స్ తర్వాత క్యాచ్ చేస్తాడో కనుక్కోవాల్సిందే. టైం కనుక్కోవాల్సిందే. టైం అంటే ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ అంటే ఏం తీసుకుంటామంటే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో దట్ వాల్యూ రిప్రజెంట్ డిస్టెన్స్. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసే డిస్టెన్స్ ఎంత? 20. మరి స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ అనమాట. వాళ్ళు సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నారా, ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నారా? సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్సే కదా. అంటే ఎన్ని అవర్స్ క్యాచ్ చేస్తాడు? 2 అవర్స్ తర్వాత. ఎక్కడ నుంచి 2 అవర్స్ అంటే 2 నుంచి 2 అవర్స్ అంటే ఏ టైంకి క్యాచ్ చేస్తాడు? 4 PM. అదేనా? అది ప్రాబ్లం. కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. మా 24 అన్నా మరి క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? గుడ్. 24. X and Y are 2 stations 500 km apart. Okay. A train started from X and moved towards Y at the rate of 20 km/h.
Another train started from Y at the same time and moved towards X at the rate of 30 km/h. How far from X will they cross each other? అంటే X, Y అనేవి రెండు స్టేషన్స్ అండి. ఈ రెండు మధ్య ఎంత డిస్టెన్స్ ఉందంట? 500 కిలోమీటర్స్ ఉంది. ఒక ట్రైన్ X నుంచి స్టార్ట్ అయింది, ఎటు వెళ్తుంది? Y వైపు వెళ్తుంది. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్త చూద్దాం. ఏ స్పీడ్ వెళ్తుందండి? 20 km/h. ఇంకో ట్రైన్ Y నుంచి స్టార్ట్ అయింది, సేమ్ టైంగా స్టార్ట్ అయింది. వాడు ఏం మాట్లాడేదంటే సేమ్ టైంకి స్టార్ట్ అయిందండి. X వైపు వెళ్తుంది. ఏ స్పీడ్తో? 30 km/h స్పీడ్ వెళ్తుంది. 30 km/h స్పీడ్తో. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నా అంటే X నుంచి ఎంత డిస్టెన్స్లో ఈ రెండు ట్రైన్ మీట్ అవుతున్నాయి కనుక్కోమంటాడు. ఇప్పుడు వాడు X నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతున్నాయో కనుక్కోమన్నా, Y నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతున్నాయో కనుక్కోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయో కనుక్కోవాలి. అది టీ కనుక్కొని మాట్లాడాలి. అంటే ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి ఇక్కడ? టైం. టైం అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై. ఇక డిస్టెన్స్ అంటే చెప్పండి. మరి స్పీడ్ అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే రెండు సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ సమ్ తీసుకుంటామా, డిఫరెన్స్ తీసుకుంటామా? సమ్. సమ్ అంటే 20 + 30 ఎంత? అంటే ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతారమ్మా? కానీ ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాడో కనుక్కోమన్నారా? కాదు, X నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయో కనుక్కోమన్నాడు. మరి ఈ రెండు మీట్ అవ్వాలంటే ఈ ట్రైన్ 10 అవర్స్ ట్రావెల్ చేయాలి, ఈ ట్రైన్ కూడా 10 అవర్స్ ట్రావెల్ చేయాలి. X నుంచి బయలుదేరి ట్రైన్ అనేది ఏ స్పీడ్ వెళ్తుందండి? 20. అవర్ని 20 అంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి? 10 అవర్స్. అంటే X నుంచి ఎంత దూరంలో మీట్ అవుతాయి? 200 కిలోమీటర్స్. అదే Y నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతున్నాయి కనుక్కోవాలంటే 30 × 10 300. ఓకే, ఇది కనుక్కొని ఏదో నెక్స్ట్ మాట్లాడాలి. టైం అయితే కనుక్కోవాల్సిందే. నెక్స్ట్ ప్రాబ్లం మోదాం. 25th చూడండి. 24 లాగానే 24 కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ A and B is 175 కిలోమీటర్స్ అండి. ఏకి బికి డిస్టెన్స్ ఎంత అన్నాడు? 175 కిలోమీటర్స్. ట్రైన్ P స్టార్టెడ్ ఫ్రమ్ A విత్ ఎ స్పీడ్ ఆఫ్ 20 km/h at 6 AM. ట్రైన్ P అనేది ఏ నుంచి స్టార్ట్ అయిందండి? ఏ టైంకి స్టార్ట్ అయింది? 6 AMకి. ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది? 20 km/h. ఫర్ B అంటే టువర్డ్స్ B వైపు వెళ్తుంది. And train Q started from B with a speed of 25 km/h at 8 AM for A. ఇంకో ట్రైన్ ఏమో B నుంచి స్టార్ట్ అయింది. ఏ టైంకి స్టార్ట్ అయింది? 8 AM కి స్టార్ట్ అయింది. ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది? 25 km/h స్పీడ్తో మూవ్ అవుతుంది. అయితే ఎట్ వాట్ టైం దే మీట్? ఈ రెండు ఏ టైంకి మీట్ అవుతాయి కనుక్కోవాలి. అమ్మ ఈ ప్రాబ్లంకి లాస్ట్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏమైనా చూద్దారా? ఇందా ప్రాబ్లంలో బోత్ ద ట్రైన్ స్టార్టెడ్ ఎట్ ద సేమ్ టైం. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ట్రైన్స్ డిఫరెంట్ టైంకి స్టార్ట్ అయ్యి. ఓకే, చూడండి. ఈ రెండు స్టేషన్స్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 175 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఏ దగ్గర ఉన్న ట్రైన్ ఏమో 6 AM స్టార్ట్ అయిందమ్మా. ఏ స్పీడ్ అవుతుంది? 20 km/h. అవునా? మరి B దగ్గర ఉన్న ట్రైన్ ఏమో నుంచి ట్రైన్ ఏమో 25 km/h వెళ్తుంది. కానీ ఏ టైంకి స్టార్ట్ అయింది? 8 AM. కానీ మన ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే రెండు ఒకేసారి ఒకే టైంకి స్టార్ట్ అవ్వాలి. ఈ ప్రాబ్లం రెండు ఒకేసారి ఒకే టైంకి స్టార్ట్ అయినాయా? అవ్వలేదు. ఓకే, అవ్వకపోతే అయ్యేటట్టు చేయాలి, తప్పదన్నమాట. అక్కడ నుంచే మన ప్రాబ్లం స్టార్ట్ అయింది. రేస్ స్టార్ట్ అవ్వాలంటే అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. ఇది వాడో టైం ఇదో టైం రేస్ అంటారు. ఓకే, మన ప్రాబ్లం కూడా స్టార్ట్ అవ్వాలంటే అన్నీ ఒకేసారి ఒకే టైంకి స్టార్ట్ అవ్వాలి. డిఫరెంట్ టైంకి స్టార్ట్ అయినా కూడా ఒకే టైంకి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏమో వెనక్కి తీసుకురాలేము, ఫీల్ అవుతుంది. దీన్ని ముందు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ట్రైన్ స్టార్ట్ చేసరికి ఇది ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది? 2 అవర్స్. 2 అవర్స్ అంతే కదా. 6 నుంచి 8 అంటే 2 అవర్సే కదా. ఈ 2 అవర్స్లో 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్? 20 కిలోమీటర్స్ కదా. 2 అవర్స్ అంతా 40 ట్రావెల్ చేసింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, టైం ఎంత? 8. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 135. ఇప్పుడు రెండు ట్రైన్స్ ఒకే టైంకి ఒకేసారి స్టార్ట్ అయినాయా లేవా? ఈ రెండు ట్రైన్స్ ఒకే టైంకి ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? అది డిస్టెన్స్. 175 తీసుకోకూడదు.
సార్ డిస్టెన్స్ ఏకి బీకి 175 ఇచ్చారు కదా అది తీసుకుంటే రాదు ప్రాబ్లం వల్ల. అంటే రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యేసరికి ఆ రెండింటి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో అది డి. ఏదైనా వాడు ఏ టైంకి మీట్ అవుతాయో కనుక్కోమంటున్నాడు. ఏ టైంకి మీటింగ్ జరిగిందో కనుక్కోవాలన్నా కూడా ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయో కనుక్కోవాల్సింది. అంటే టైం కనుక్కోవాలి. టైం అంటే ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 135. ఇది తీసుకోవాలి. స్పీడ్ అంటే రెండు స్పీడ్. దే ఆర్ మూవింగ్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్ అంటే రెండు స్పీడ్ సమ్మా డిఫరెన్స్ సమ్. మరి 20 + 25 ఎంత? 45. 135 ఎన్ని టైమ్స్? 3. అంటే ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయి? 3 అవర్స్ తర్వాత. ఏ టైం నుంచి 3 అవర్స్? 8 నుంచి 3 అవర్స్ అంటే 11 AM. అంతేనా? ఓకే. ఇదే ప్రాబ్లానికి స్టేషన్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయంటే ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ నోట్ చేసుకోండి. క్లియర్ అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టేషన్ ఏ నుంచి ఈ రెండు ట్రైన్స్ ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయి కనుక్కోమంటే ఏం చేయాలి? ఆన్సర్ ఎంత అవుతాయి? స్టేషన్ ఏ నుంచి ఈ రెండు ట్రైన్స్ ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయో కనుక్కోమన్నాడు మిమ్మల్ని. ఏదో ఇదే నేను అడిగిందే ఊరేం లేదుగా. ఓకే. స్టేషన్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయి అంటే ఆన్సర్ ఏంది? అసలు ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయి? ఇది 175 కిలోమీటర్ దూరంలో మీట్ అవుతాయి. అమ్మ ఇప్పుడు రెండు స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం తర్వాత మీట్ అవుతాయి? 3 అవర్స్ తర్వాత మీట్ అవుతాయి కదా. ఈ 3 అవర్స్లో ఈ స్టేషన్ నుంచి బయలుదేరింది అవర్కి ఎంత? 20గా. 3 అవర్స్కి ఎంత? 60. మరి ఆల్రెడీ 40 కవర్ చేసింది కదా. 60 + 40 100. అంటే స్టేషన్ నుంచి ఎంత దూరంలో మీట్ అవుతాయి? 100 కిలోమీటర్స్ దూరంలో మీట్ అవుతాయి. ఓకే. 26 ప్రాబ్లం అండి. 2 trains for Vijayawada leave Hyderabad at 8:30 AM and 8 AM. రెండు ట్రైన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి? విజయవాడ వెళ్తాయి. ఎక్కడ స్టార్ట్ అయినాయి? హైదరాబాద్. 2 trains ఫర్ విజయవాడ లీవ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాయి రెండు. ఓకే. ఒక ట్రైన్ ఏమో 8:30కి స్టార్ట్ అయింది, ఇంకో ట్రైన్ ఏమో 8 AM స్టార్ట్ అయింది. అండ్ ట్రావెల్ at 70 kmph and 60 kmph రెస్పెక్టివ్లీ. అంతే కదా. ఏ ట్రైన్ 70 kmph, ఏ టైంకి స్టార్ట్ అయిన ట్రైన్ 70 kmph, ఏ టైంకి స్టార్ట్ అయిన ట్రైన్ 60 kmph స్పీడ్ చెప్తాను నాకు. ఆ రెస్పెక్టివ్ అన్నాడు కదా. ఆ టైం 8:30కి స్టార్ట్ అయిన ట్రైన్ ఏమో ఇట్ ఈస్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 70 kmph. 8కి స్టార్ట్ అయిన ట్రైన్ ఏమో 60 kmph స్పీడ్తో అవుతుంది. ఓకే. హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ ద 2 trains మీట్ టుగెదర్? హైదరాబాద్ నుంచి ఈ రెండు ట్రైన్స్ ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయో కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయో కనుక్కోవాలన్నా కూడా కంపల్సరీ ఫస్ట్ ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవ్వాలో మనం కనుక్కోవాల్సిందే. అంతే కదా. ఈ ప్రాబ్లాన్ని మీరు ఎలా కంపారిజన్ చేసుకోవచ్చు అంటే థీఫ్ ప్రాబ్లం ఉంది కదా. ఒక ట్రైన్ ఆల్రెడీ 8కే స్టార్ట్ అయింది. 8కి స్టార్ట్ అయిన ట్రైన్ ఏ స్పీడ్కి మూవ్ అవుతుంది? జాగ్రత్త 60. జాగ్రత్త ఉన్నాయి. 60 kmph. 8కి స్టార్ట్ అయిన ట్రైన్ 60 kmph స్పీడ్తో, ఇంకో ట్రైన్ 8:30. మరి సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసిందండి? ఇది హాఫ్ అన్ అవర్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? అవర్కి 60, హాఫ్ అన్ అవర్కి ఎంత? 30. అంటే సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ ట్రైన్ ఎంత దూరంలో ఉందని? 30 కిలోమీటర్స్ దూరంలో ఉందా లేదా? ఇప్పుడు టైం సేమా కదా. ఇక్కడ 8:30, ఇక్కడ కూడా 8:30 కదా. అవునా? మనం ఏదైనా టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఎలా వచ్చింది? రెండు ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు ఆ రెండు మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో అదే డిస్టెన్స్. ఇప్పుడు రెండు ఒకేసారి స్టార్ట్ అయినా లేవా? స్టార్ట్ అయింది. డిస్టెన్స్ ఎంత ఉంది? 30గా. అదే డిస్టెన్స్. మరి ఇప్పుడు స్పీడ్ ఏమైంది? రెండు స్పీడ్స్ కనబడితే రెండు స్పీడ్ తీసుకోవాల్సిందే. రెండు స్పీడ్ ఏమైంది? సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. అప్పుడు డిఫరెన్స్ తీసుకుందాం. ప్లస్ డిఫరెన్స్ ఎంత? అంటే ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయండి? 3 అవర్స్. అంటే ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు మీట్ అవుతాయి? 3 అవర్స్. అంటే ఈ రెండు హైదరాబాద్ నుంచి బయలుదేరినాయి కదా. అంటే హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్లో మీట్ అవుతాయి కనుక్కోవాలంటే కంపల్సరీ ఈ ట్రైన్ అనేది 3 అవర్స్ ట్రావెల్ చేయాల్సిందే కదా మీట్ అవ్వాలంటే. అవునా? మరి ఎంత డిస్టెన్స్ అంటే స్పీడ్ ఏమో 70,
ఎంత టైము 3 hours కదా. ఎంత డిస్టెన్స్ స్పీడ్ అండ్ టైం అంటే ఓకే 210 kilometers దూరంలో ఈ రెండు మీట్ అవుతాయి హైదరాబాద్ నుంచి. ఓకే ఏం లేదండి కొంచెం జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థమైందా కాన్సెప్ట్ అది అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఇంకా టైం అండ్ డిస్టెన్స్లో కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను మీకు అర్థమైనా చిన్న చిన్న గ్యాదర్ నెక్స్ట్ వీక్ నేను కొంచెం ఫ్రీగా ఉన్నా గ్యాదర్ చేస్తాను అవి కూడా మీరు ట్రై చేయండి రాకపోతే నేను చూద్దాను కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా నెక్స్ట్ కమ్ టు ద 27 ప్రాబ్లం. 27 ప్రాబ్లం జాగ్రత్త చూడండి. ఫస్ట్ 2 trains స్టార్ట్ అట్ ద సేమ్ టైం. రెండు సేమ్ టైంకి స్టార్ట్ అయినాయంటే అసలు ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రమ్ విజయవాడ అండ్ వైజాగ్. ఒకటే విజయవాడ నుంచి బయలుదేరి ఇంకోటే వైజాగ్ నుంచి అండ్ దే ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్ ది రేట్ ఆఫ్ 16 kmph అండ్ 21 kmph రెస్పెక్టివ్లీ. అంటే విజయవాడ దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్ వైజాగ్ వైపు వెళ్తుంది, వైజాగ్ దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్ విజయవాడ వెళ్తుంది. Okay. When they meet, it is found that one train has travelled 60 kilometers more than the other. ఈ రెండు ఒక చోట మీట్ అయినాయండి అంతేగా ఒక స్టేషన్ దగ్గర మీట్ అవుతాయి కదా. ఓకే అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కన్నా ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేసిందంట 60 kilometers ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేసిందంట. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 stations ఏదో కనుక్కోమంట. ఏమంటే ఇప్పుడు ఒక ట్రైన్ స్పీడ్ ఎంత 16 kmph, ఇంకో ట్రైన్ స్పీడ్ ఎంత 21 kmph. కంపల్సరీగా ఏ ట్రైన్ అనేది ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేసి ఉంటుంది 21 kmph అంతే కదా. ఓకే అంటే ఎవరికి ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేసిందండి 5 ఇదేమో 16 అదేమో 21 ఎక్స్ట్రా ఎంత 5 మొత్తం మీద 60 ఎక్స్ట్రా కవర్ చేయాలంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలంటే 60/5 కదా అంతే కదా. ఇదే చెప్పారు అవర్కి 5 kilometers ఎక్స్ట్రా కవర్ చేస్తుంది సార్ మొత్తం మీద 60 వచ్చిందంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి 60/5 12 hours. అంటే ఈ రెండు మీట్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ రెండు ట్రైన్స్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసి 12 hours. అయితే మిమ్మల్ని ఆ రెండు స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్పీడ్ ఇంటూ స్పీడ్ అంటే ఏమొచ్చింది రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే రెండు సేమ్ డైరెక్షన్ అవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్ అవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే సమ్ తీసుకుంటావా డిఫరెన్స్ తీసుకుంటావా సమ్ అంటే 21 + 16 ఎంత 37 టైం ఎంత 12 hours. అదే డిస్టెన్స్ 37 12 37 10 370 37 2 74 370 + 74 ఎంత కష్టపడతాను ఇప్పుడు 4 కదా అదే డిస్టెన్స్. మా డౌట్ ఉన్నా ఏమన్నా క్లారిఫై చేసుకొని మళ్ళీ అడగండి. జస్ట్ అగైన్ ఐ విల్ గివ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్ టు ద 28 question. 28 question జాగ్రత్త వినమ్మా. ప్రాబ్లమ్ మనం చదివేటప్పుడు జాగ్రత్తగా వాడు ఏమి ఇస్తున్నాడు మనం ఏం కనుక్కోవాలి అనేది అబ్జర్వ్ చేయండి. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని మనం వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది కనుక్కోవడం. ఏ ట్రైన్ లీవ్ హైదరాబాద్ at 5 AM అండ్ రీచెస్ విజయవాడ at 9 AM. ఒక ట్రైన్ హైదరాబాద్లో 5 AM బయలుదేరుతుందంట, విజయవాడ ఎన్నింటికి రీచ్ అవుతుంది 9 AM. ఎనదర్ ట్రైన్ లీవ్ విజయవాడ at 7 AM. ఇంకో ట్రైన్ విజయవాడ దగ్గర 7 AM రీచ్ అవుతుంది బయలుదేరుతుంది అండ్ రీచెస్ హైదరాబాద్ at 10:30 AM. ఇంకో ట్రైన్ విజయవాడ దగ్గర 7 AM బయలుదేరింది, హైదరాబాద్ 10:30 AM వచ్చింది. ఒక ట్రైన్ హైదరాబాద్ దగ్గర 5 AM బయలుదేరింది, విజయవాడ 9 వెళ్తుంది. ఎట్ వాట్ టైం టు ద 2 trains మీట్ ఇచ్ అదర్. మరి ఈ మార్గం మధ్యలో ఎక్కడ ఈ 2 trains మీట్ అవుతాయా లేవా ఆ మీటింగ్ టైం కనుక్కోమంటారు. ట్రైన్లో వెళ్తే చెప్పొచ్చు కదా సార్ ఇటు పక్క ఒకళ్ళు ట్రైన్ ఎక్కి అటు పక్క ఒకళ్ళు ట్రైన్ ఎక్కితే టైం చేసి అంటే కుదరదు అదేదా ఎలా చేయాలి అంటే ఇక్కడ కనీసం స్పీడ్స్ గురించి మాట్లాడలేదు, డిస్టెన్స్ గురించి మాట్లాడలేదు, అర్థమైనా ఓన్లీ టైమ్స్ ఇచ్చాడు. అయినా మనం ప్రాబ్లం చేయాల్సింది తప్పదు. మా జాగ్రత్త విజయవాడ హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ మాట్లాడుతుంది కదా ఓకే రోడ్ జరిగి ఓకే
ఇప్పుడు ఒక ట్రైన్ వస్తారు కదా 5 AM బయలుదేరిందమ్మా హైదరాబాద్ నుంచి, ఇది విజయవాడకి వెళ్తుంది అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 4 hours. ఇంకో ట్రైను విజయవాడ ఎన్నింటికి బయలుదేరింది? 7 AM. హైదరాబాద్ ఎన్నింటికి రీచ్ అవుతుంది? 10:30. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది జర్నీ? 3 hours. మరి ఇదేమో 5 AM బయలుదేరింది, ఇదేమో 7 AM బయలుదేరింది. మరి మన ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే రెండు ఒకేసారి బయలుదేరాలి. మరి ఇక్కడ రెండు ఒకేసారి ఒకే టైంకి బయలుదేరినాయా అంటే మన ప్రాబ్లం స్టార్ట్ చేయలేదు. ఎక్కడో ఏం చేయాలి మనం? ఆ రెండు ఒకేసారి బయలుదేరేట్టు అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అది ఏం చేద్దాం? దీన్ని వెనక్కి తీసుకురాలి, దీన్ని ముందు తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది? 2 hours. ఈ 2 hours ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేస్తారు కదా. మొత్తం 4 hours పడితే 2 hours అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్సేగా. ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది. ఇప్పుడు 7 AM. ఇక్కడ నుంచి మన ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు? ఒకేసారి బయలుదేరి నేను ఇటు వెళ్తుంది, నేను ఇటు వెళ్తుంది. ఎక్కడో ఈ గ్యాప్లో మీట్ అయింది. ఆ మీటింగ్ టైం మనం కనుక్కోవాలి. అమ్మా జనరల్ మాట్లాడడం. ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 4 hours. మరి ఈ ట్రైన్ ఇక్కడ నుంచి రావాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? మొత్తం 3.5 hours అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్సే కదా. 3.5 hours హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద టైం ఎంత? 1 hour 45 minutes. 45 minutes కూడా అవర్స్లో మార్చండి. 3/4 అంటే 1/3/4 hours పడుతుంది కదా. 45 minutes అంటే ఓకే. అంటే ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 2 hours, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 hour 45 minutes. ఆ గ్యాప్లోనే మీట్ అయింది. ఆ మీటింగ్ టైం కనుక్కోవాలి. ఓకే. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టైం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టైం ఉంది. టైం ఉన్నాయి కాబట్టి మనం ఏమంటే ఏం చేయాలి? టైం రేషియో కనుక్కుందాం. టైం రేషియో కనుక్కుందాం అంతే కదా. అంటే 2 hours 1/3/4 అంటే ఫ్రాక్షన్ మారిస్తే 7/4. టైం రేషియో ఎంత? 8:7. నెక్స్ట్ టైం రేషియో 8:7 అయితే డిస్టెన్స్ రేషియో ఏమైందో చూద్దాం మీరు. 8:7. స్పీడ్ రేషియో అన్న డిస్టెన్స్ రేషియో ఒకటేగా. ఇప్పుడు స్పీడ్ రేషియో ఏదైతే చెప్పండి నాకు? 7:8. డిస్టెన్స్ రేషియో కూడా అదే అయింది. ఎందుకు? స్పీడ్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కదా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి టైం రేషియో A:B అయితే స్పీడ్ రేషియో B:A అయింది. డిస్టెన్స్ రేషియో కూడా C:A అంతే కదా. డిస్టెన్స్ రేషియో ఏదమ్మా? 7:7. అంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు మీట్ అవ్వాలంటే ఇది 7 parts ట్రావెల్ చేయాలి, ఇదేమో 8 parts ట్రావెల్ చేయాలి. మొత్తం ఆ గ్యాప్ ఎన్ని పార్ట్స్? 15 parts. రేషియో ప్రకారం ఒకటేమో 7 parts ట్రావెల్ చేయాలి, ఇంకోటేమో 8 parts ట్రావెల్ చేయాలి. రెండు మీట్ అవ్వాలంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. అంటే ఆ మొత్తం గ్యాప్ ఎన్ని పార్ట్స్? 15 parts. ఓకే. మరి ఈ ట్రైన్ అంటే ఈ 15 parts ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 2 hours 2 hours పడుతుంది. మరి 7 parts ట్రావెల్ చేయడానికి ఎంత టైం కొనుక్కుందాం? 7/15 into 2 hours అంటే 120 minutes. సబ్ చేద్దాం. 15 120 times 8 అంటే ఎన్ని మినిట్స్ పడుతుంది? అలా 7 parts ట్రావెల్ చేయడానికి 56. మరి ఆ 56 minutes ట్రావెల్ చేస్తే అది ఆ టైం మీట్ అయిందా లేదా? ఓకే. అంటే ఏ టైంకి మీట్ అయినట్టు? 7 నుంచి 56 minutes అంటే 7:56 AM రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి. అర్థంగా? నోట్ చేసుకుని అలా చేద్దాం. అంటే లేదు, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, చేయడం తక్కువ అన్నమాట. తప్పది కదా, అర్థం చేసుకోవాలి. చివరికి వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఇక్కడ మనం ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే రెండు ఒకే టైంకి స్టార్ట్ అవ్వాలి. రెండు ఒకే టైం స్టార్ట్ అయ్యేట్టు చేయాలి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ దగ్గర ఈ రెండు ఒకే టైంకి స్టార్ట్ అయ్యాయి. ఓకే. మరి ఇక్కడ నుంచి ఇది రీచ్ అవ్వడానికి డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి 2 hours పడుతుంది. ఇది ఇక్కడ నుంచి 1 hour 45 minutes పడుతుంది అంతే కదా. అదే మనకి ఎందుకంటే ఆ మధ్యలోనే మీట్ అయ్యి కాబట్టి ఆ రెండు టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనం టైం రేషియో కనుక్కున్నాం. టైం రేషియో ఎంత? 2:4 7/4 8:7 వచ్చింది. టైం రేషియో 8:7 అయితే నేనేం కనుక్కో డిస్టెన్స్ రేషియో కనుక్కున్నాను. డిస్టెన్స్ రేషియో ఏంది? టైం రేషియోకి రివర్సేగా ఏమైంది? డిస్టెన్స్ రేషియో 7:8. ఈ రెండు మీట్ అవ్వాలంటే ఇదేమో 7 parts ట్రావెల్ చేయాలి, ఇదేమో 8 parts ట్రావెల్ చేయాలి. దాని మీద దాని ప్రకారం ఏంటంటే ఈ గ్యాప్ ఎన్ని parts అని మనం అర్థం చేసుకోవచ్చు? 15 parts అవునా. మరి ఈ ట్రైన్ తీసుకున్నాం. ఈ 15 parts ట్రావెల్ చేయడానికి 2 hours అంటే 120 minutes పడితే మీట్ అవ్వడానికి ఎన్ని parts ట్రావెల్ చేయాలి? 7 parts కదా. మరి ఎంత టైం పడుతుందంటే 7/15 into 120 minutes 56 minutes కదా. ఆ 56 minutes ట్రావెల్ చేస్తే ఆ ట్రైన్ మీట్ అవుతా లేదా? ఏ టైంకి మీట్ అయినట్టు? 56 minutes from 7 అంటే 7:56 AM ఈ రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి. ఏమంటే అది కూడా తీసుకోవచ్చు.
అదే ఆన్సర్ వచ్చింది. Come to the last problem. 29. జాగ్రత్తగా ఫాలోండి. Two trains X and Y started from station A and B towards B and A respectively. After passing each other, they take 4 hours 14 minutes and 3 hours 20 minutes to reach B and A respectively. If train X is moving at 45 kmph, then speed of the train Y. And story ఏంది వినండి. రెండు ట్రైన్స్ ఏమో ఎక్స్ వై, ఒకటేమో స్టేషన్ ఏ నుంచి బయలుదేరింది బి వైపు వెళ్తుంది, వై ట్రైన్ బి నుంచి బయలుదేరింది ఏ వైపు వెళ్తుంది. ఈ రెండు ఒక చోట మీట్ అయినాయి అనమాట, ఒక రైల్వే స్టేషన్లో మీట్ అయింది. ఓకే, అక్కడ మీట్ అయిన కాడ నుంచి ద టైం టేకెన్ బై ద ట్రైన్స్ టు రీచ్ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్ ఇచ్చాడు. ఏంటది? ఆ 4 hours 48 minutes 3 hours 20 minutes ఏంటి మొత్తం టైమా? ఆ రెండు మీట్ అయిన కాడ నుంచి ద టైం టేకెన్ ద ట్రైన్ టు రీచ్ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్, అది టోటల్ టైం కాదు. ఓకే, ద టైం టేకెన్ బై ద ట్రైన్స్ టు రీచ్ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్ ఆఫ్టర్ మీటింగ్ ఈచ్ అదర్. ఓకే, ఇలా ఇచ్చాడు. అయితే ఎక్స్ స్పీడ్ ఇచ్చాడు. ఎక్స్ స్పీడ్ ఎంత? 45 kmph. మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? బైక్ కనుక్కోవాలి. అమ్మా ఇక్కడ మీరు అబ్జర్వ్, ఇది ఒక మోడల్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా వాడు ఆ రెండు మీట్ అయిన తర్వాత నుంచి రెస్పెక్టివ్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి టైం ఇస్తే ఆ ప్రాబ్లం మనం డిఫరెంట్గా చేస్తాం. ఓకే, దాన్ని మనం ప్రాసెస్ చేయలేం. ఆ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఎక్స్ బై స్పీడ్ వై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టైం టేకెన్ బై వై బై టైం టేకెన్ బై ఎక్స్. అది ఫార్ములా. వాట్ ఇస్ ద కండిషన్? మీట్ అయిన కాడ నుంచి టైమ్స్ ఇస్తే అది అప్లై, అది కండిషన్. దానికే ఇది వర్కౌట్ అయింది. ఓకే, మీట్ అయిన కాడ నుంచి టైం ఇస్తే. ఓకే, అది ఎలా? ఎందుకంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్కేల్ ఉంది, మనం ఏమన్నా అప్లై చేసుకోవట్లేదు, అది మనకి ఎందుకు ఎలా వచ్చింది మనకు అనవసరం కదా. ఏ స్కేల్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్కేల్ కావాలి కదా అప్లై చేసుకున్నాం. దీనికి కావాల్సిన స్టోరీ చాలా ఉందన్నమాట, అది మనం ప్రస్తుతానికి అవసరం. ఓకే, మరి స్పీడ్ ఎక్స్ ఎంత తెచ్చాడమ్మా? 45 బై వై. టైం టేకింగ్ బై వై అంటే సెకండ్ టైం ఎంత? వై టైం ఎంత? 3 hours 20 minutes, 4 hours 48 minutes, 3 hours 20 minutes. ఆ 20 minutes కూడా అవసరం మార్చండి. 20/60 అంటే ఎంతండి? 1/3. నెక్స్ట్ 4 hours 48 minutes అంటే దాన్ని కూడా అవసరం వస్తే 4/5 అంతే కదా. అంటే ఇది 3 1/3 అంటే 10/3 అమ్మ. ఇదేమో 24/5. క్యాన్సిలేషన్ చేస్తే మనకి 10/3, ఇదేమో 5/24 అవుతుంది. 2 5s and 2 12s. ఓకే, మొత్తం ఎంత వస్తుంది? 25/36 వస్తుంది. 25/36 అంటే ఎంత? 5/6. అదేగా స్క్వేర్ రూట్. మరి వైని అటు తీసుకెళ్ళండి. ఆ 5/6 వస్తే ఏమైంది? 6/5 కదా. 5 45 9 times. స్పీడ్ వై ఎంత అండి? 54 km.